హాయ్ అండి. ఏపీ పీజీ సెట్ 2024కి సంబంధించి సీట్ అలాట్‌మెంట్ ఆన్‌లైన్‌లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి? డెమో రూపంలో మీకైతే చూపిస్తాను. సేమ్ లాస్ట్ ఇయర్‌కి సంబంధించి అనాలిసిస్ ప్రకారం ఆన్‌లైన్‌లో మీరు ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి? జాయినింగ్ రిపోర్ట్ ఏ విధంగా యాక్సెప్ట్ చేసుకోవాలి అనేది కూడా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానెల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ పీజీ సెట్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానెల్ అయితే వస్తూ ఉంటాయి. అయితే మనకి ఏపీ పీజీ సెట్‌కి సంబంధించి వన్స్ రిలీజ్ చేసిన తర్వాత సీట్ అలాట్‌మెంట్ దగ్గరే ఇక్కడ మనకి ఫార్మ్స్ కిందనే యువర్ అలాట్‌మెంట్ అలాగే కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ ఇక్కడ మనకి యాడ్ అయితే అవుతుంది. ప్రెజెంట్ ఇంకా మనకి రిలీజ్ చేయలేదు, యాడ్ చేయలేదు. వన్స్ రిలీజ్ చేసిన వెంటనే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ దగ్గర యాడ్ అయిపోతుంది. మీకు డైరెక్ట్ గా ఈ విధంగా చూపిస్తున్నాయి. హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేసేసుకొని సబ్మిట్ మేము క్లిక్ చేసిన తర్వాత మీకు వన్ టైం పాస్వర్డ్ అనేది వస్తుంది. మొబైల్ కి అయితే 4 డిజిట్స్ కోడ్ అనేది అది ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ కానీ చేసినట్టయితే డైరెక్ట్ గా పేజ్ అనేది మీకు ఈ విధంగా అలాట్‌మెంట్ లెటర్ అనేది చూపిస్తుంది. ఒకవేళ ఈ పేజ్ అనేది మీకు ఓపెన్ అవ్వకపోతే మీకు ఎలాంటి కాలేజీలో కూడా సీట్ అనేది అలాట్ అవ్వలేనట్టు ఫేజ్ 1 లో. ఓకేనా? అయితే మనకి ఇక్కడ అలాట్‌మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్, వెబ్ ఆప్షన్స్, రిపోర్ట్ ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. అయితే ముందుగా మీరు చేయాల్సింది అలాట్‌మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేసుకొని అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు మొబైల్లో కానీ పీసీలో కానీ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో ప్రెజెంట్ నేను ఒక క్యాండిడేట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ నేము, జెండరు, ర్యాంకు, ఫాదర్ నేము, క్యాస్ట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆల్రెడీ స్టార్టింగ్ లో నేను చెప్పాను మనకి సీట్ ఏ విధంగా అలాట్ చేస్తారు. మీ ర్యాంకు, మెరిట్, లోకల్ ఏరియా, జెండరు, కేటగిరీ, స్పెషల్ రిజర్వేషన్ ఇవన్నీ చెక్ చేసుకొని మీకు ఈ కాలేజీలో సీట్ అనేది అలాట్ చేయడం అయితే జరిగిందని చెప్తున్నారు. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు కృష్ణా యూనివర్సిటీ ఇక్కడ మనకి ఒక క్యాండిడేట్ కి అయితే మనకి కాలేజ్ అలాట్ అయింది. అండ్ మనకి ఇక్కడ ఏ స్పెషలైజేషన్ అంటే ఏ కోర్సులో మనకి ఒక సీట్ వచ్చింది. ఇక్కడ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో అలాట్ అయింది నెంబర్ చూపిస్తుంది. అండ్ మనకి ఏ కేటగిరీలో యాడ్ అయింది ఇక్కడ మనకి చూసుకోవచ్చు బీసీడీఏయు కానీ వచ్చింది బీసీబీ అంటే బీసీబీ ఆ కేటగిరీలో ఎవరు లేరు కాబట్టి అందులో ఇచ్చారు. గర్ల్స్ కోటా కూడా ఉంటాయి. సో ఎవరు కూడా టెన్షన్ పడద్దు. అయితే ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ అట్ ద కాలేజ్ కోర్స్ ఇస్ 30,000. ఈ కాలేజీకి ఈ కోర్సు కానీ 30,000 అనేది ఫీజు అనేది. అయితే ట్యూషన్ ఫీ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్స్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఇస్ జీరో గాని ఉంటే ఎలాంటి అమౌంట్ కూడా మీరు కాలేజీకి అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? ఒకవేళ ఇక్కడ జీరో కాకుండా అమౌంట్ కానీ చూపిస్తే ఒకవేళ 30,000 ఇక్కడ అమౌంట్ కానీ చూపిస్తే మీరు కాలేజీకి అనేది పే చేయాల్సిందే. ఆల్రెడీ మీకు చెప్పాను యూనివర్సిటీలో కానీ మీకు వస్తే ఫీజు రిమెంట్స్ అనేది గవర్నమెంటే పే చేస్తుంది. ప్రైవేట్ కాలేజెస్ వస్తే కానీ మీకు ఫీజు రిమెంట్స్ అయితే ఎలిజిబిలిటీ అయితే లేదు. ఎవరైతే ఎలిజిబిలిటీస్ ఉంటారో వాళ్ళు మాత్రమే. ఓకేనా? ఆల్రెడీ దీనికి సంబంధించి ముందే కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ కానీ అమౌంట్ కానీ చూపిస్తే మొత్తం అంతా కూడా మీ అంతటా మీరే పే చేసుకోవాలి. ఓకేనా? అయితే మనకి ఇక్కడ ఫీజు రిమెంట్ కి సంబంధించి కూడా ఒకసారి ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అనేది కూడా ఫీజు రిమెంట్స్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ అవుతుంది అన్నట్టు. ఇన్స్ట్రక్షన్స్ అనేది చూసుకున్నట్టయితే మనకి ఏమేమి డాక్యుమెంట్స్ అంటే మనకి 2 కాపీస్ ఆఫ్ జాయినింగ్ రిపోర్ట్ అంటే ఇది మనకి అలాట్మెంట్ జాయినింగ్ రిపోర్ట్ అలాగే మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ 2 సెట్స్ అయితే జెరాక్స్ తీసేసుకొని మొత్తం అన్ని కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకొని కాలేజీకి అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాలేజీకి అయితే జెరాక్స్ కాపీస్ అనేది సబ్మిట్ చేయండి. మొత్తం అన్ని ఒరిజినల్స్ వద్దు. టీసీ మ్యాండేటరీ. ఓకేనా? దీనికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలి ఫర్దర్ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి అన్ని సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు అని అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ ఏమైనా సర్టిఫికేట్స్ కరెక్ట్ గా లేకపోతే సీట్ అనేది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అయితే మనకి చూసుకోవచ్చు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి కాలేజీకి లాస్ట్ డేటు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి కాలేజీలో రిపోర్ట్ చేయడానికి లాస్ట్ డేటు అక్టోబర్ 10వ తారీఖున అక్టోబర్ 10వ తారీఖు కానీ 10వ తారీఖు ముందే కాలేజీకి వెళ్ళి మీకు వచ్చిన కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అంటే మాన్యువల్ గా కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి ఫిజికల్ గా. ఆన్లైన్లో కూడా వెంటనే రిపోర్ట్ చేసుకోండి. మీకు ఆన్లైన్లో కూడా ఎలా చేయాలని చెప్తాను. అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఒకవేళ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్లో చేయకపోయినా కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయకపోయినా మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. వేరే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాం. వేరే వాళ్ళకి ఆ సీట్ అనేది వేకెన్సీలో ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఓకేనా? ఇక్కడ మనకి ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆర్ రిక్వెస్ట్ టు ఒరిజినల్ సర్టిఫికేట్స్, క్యాస్ట్, స్టడీ, ఇన్కమ్, డిగ్రీ ఈక్వలెన్స్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా చెక్ చేయండి అని చెప్తున్నారు. ఇంకా పోతే మనకి ద క్యాండిడేట్స్ ఇస్ ఇన్ఫార్మ్ క్లాస్ వర్క్ షల్ బి కమిషన్డ్ ఫ్రమ్ 6/10/2023. మీ క్లాస్ వర్క్ అనేది 6వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నట్టు ప్రొవైడ్ చేసేసారు. సో మనకి ఇంకా మీకు అకాడమిక్ క్యాలెండర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీ కాలేజెస్ వాళ్ళైతే మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. అయితే మనకి అలాట్మెంట్ అయిపోయిన తర్వాత బ్యాక్ వెళ్ళినట్టయితే
మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఉంటుంది. ఆన్‌లైన్‌లో కంపల్సరీ యాక్సెప్ట్ చేయండి. సెల్ఫ్ రిపోర్టింగ్ మేము క్లిక్ చేసేసుకొని ఇక్కడే సెల్ఫ్ రిపోర్ట్ మేము క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి హాల్ టికెట్, క్యాండిడేట్ నేమ్, జెండర్ ఇవన్నీ కూడా చూపిస్తాయి. ఇక్కడ ప్లీజ్ రీడ్ కేర్ఫుల్ అని చెప్పేసి దిస్ ఈస్ నాట్ జాయినింగ్ రిపోర్ట్, క్లిక్ ఆన్ బటన్ యాక్సెప్ట్ మై జాయినింగ్ విత్ అడ్మిషన్ నంబర్ అని చూపిస్తుంది. మనకి లాస్ట్ డేట్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ప్రొవైడ్ ఇక్కడే మనకి యాక్సెప్ట్ మై జాయినింగ్, కంపల్సరీ యాక్సెప్ట్ మై జాయినింగ్, డూ యూ వాంట్ టు ప్రొసీడ్, ఓకే. ఇక్కడ చూసుకోవచ్చు యాక్సెప్ట్ అనేది అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు యూ జాయినింగ్ డీటెయిల్స్ ఆర్ కన్ఫర్మ్డ్, మనకి ఇక్కడ జాయినింగ్ కన్ఫర్మ్ అయినట్టు. ఇది కూడా మీరు కాలేజీకి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొని కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో కంపల్సరీ యాక్సెప్ట్ చేయండి. ఇది ప్రింట్అవుట్ కూడా తీసుకోండి. ఇంకా బ్యాక్ వెళ్తే వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ అని చూపిస్తుంది. ఇది క్లిక్ చేస్తే క్లిక్ చేస్తే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అన్ని కూడా చూసుకోవచ్చు. ఈ క్యాండిడేట్ ఎన్ని 46 వెబ్ ఆప్షన్స్ పెట్టారు. ఇందులో ఏ కాలేజ్ అలర్ట్ అయింది, ఇక్కడ మనకి 17th కాలేజీలో అలర్ట్ అయింది. ఓకేనా, అందుకే ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి అనేది కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే బ్యాక్ వెళ్ళినట్టయితే ఇదంతా అయిపోయిన తర్వాత క్లోజ్ చేసేసుకోండి. క్లోజ్ చేసుకొని బ్యాక్ వెళ్ళినట్టయితే కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఎవరెవరికి ఏ ర్యాంకుల్లో వచ్చినాయి, ఇక్కడ కోర్సు టైప్ సెలెక్ట్ చేసి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ చెక్ చేసుకున్న ప్రాసెస్ అనేది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.